నటి రమ్యకృష్ణ కొన్ని వ్యాఖ్యలు చేసినట్టుగా మనకి కొన్ని వార్తలు రౌండ్స్ కొట్టాయి, మనం చూసాము. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ గతంలో చేసిన వ్యాఖ్యలు మనం విన్నాం. అంటే చాలామంది నటిమణులు రమ్యకృష్ణ తాజాగా ఏమన్నారంటే, ఒక హీరోయిన్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే తనకి తప్పనిసరిగా కూడా అక్కడ దర్శకుడితో కానీ హీరోతో కానీ కొన్ని ఫేవర్స్ చేయవలసి వస్తుందనే చందంగా ఆవిడ మాట్లాడినట్టుగా మనకు వార్తలు వచ్చాయి. ఇది ఎప్పటి నుంచో నలుగుతున్న వివాదం కాబట్టి దీనికి ఏమైనా మరి పరిష్కారాలు ఉంటాయా, ఇటువంటి అంశాలకి మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి, అన్ని అంశాలపై ఎక్స్పర్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. నమస్కారం అండి. రమ్యకృష్ణ గారు నిజంగా ఎగ్జాక్ట్గా వర్బాటం ఏమన్నారో మనకి తెలియదు, కానీ ఇలా అన్నట్టుగా వచ్చిన వార్తలు మాత్రం బాగా హల్చల్ చేస్తున్నాయి. మీరేమనుకుంటారు కృష్ణకుమార్ గారు ఈ విషయం? ఆవిడ ఇండస్ట్రీలో ఉన్నట్లు ఆవిడ చెప్పారు. మహిళల పరిస్థితి ఏంటి, మహిళల పరిస్థితే కాదు 24 క్రాఫ్ట్స్లో మహిళలకు జరిగేది ఏంటో ఆవిడ చెప్పారు. ఇంకా కొన్ని చెప్పలేదు కూడా ఒక రకంగా. అయితే ఆవిడ చెప్పిన దాన్ని మనం తీసుకుంటే గనక ఆవిడ బాగా మంచి చెప్పు పెట్టి కొట్టినట్టు చెప్పారు. ఇది ఇంకొంచెం ముందు చెప్పుంటే ఇంకొంచెం బాగుండేది. కాస్టింగ్ కౌచ్ గురించి చాలామంది ఉద్యమాలు చేసిన రోజుల్లో, అంటే 2019, 18, 17 ఆ ప్రాంతంలో ఒక రకంగా తెలుగు చిత్ర పరిశ్రమ అట్టుడికిందనే చెప్పుకోవచ్చు. ఆ టైంలో ఆవిడ మాట్లాడి ఉన్నట్లయితే ఇంకొంచెం బాగుండేది. కానీ ఏది లేట్ కాదు. ఎప్పుడైనా సరే ఎవరి జీవిత కాలంలో వాళ్ళు ఒక సత్యాన్ని మనసు విప్పి చెప్తే అది సమాజానికి పనికొచ్చేది అయితే గనక మనకి మరింత సంతోషం వేస్తుంది. ఇప్పుడు ఆవిడ స్మృతులు ఏవో చెప్పుకున్నారనుకోండి, ఏంటి దానివల్ల సొసైటీకి ఏమీ ఉండదు. కానీ ఈ ఇండస్ట్రీలో ఉన్న విష గుళికలు ఉన్నాయి చూసారా, ఈ విషం ఏదైతే ఉందో ఆ విషాన్ని ఆవిడ చెప్పగలిగారు కదా, అది చాలా అవసరమైన విషయం. ఇప్పటి వరకు యాక్టివిస్టుల మీద ఉన్న ఇదేంటి అంటే, వాళ్ళకి పని పాట ఉండదు, ఏదో చెప్తూ ఉంటారు. అసలు ఇండస్ట్రీ అన్న తర్వాత ఏమీ ఇబ్బందులు లేకుండా ఎలా ఉంటాయి. అలాగే ఈ కాస్టింగ్ కౌచ్ లాంటి విషయాలు, ఫేవరెటిజం లాంటివి ఏ ఆఫీసులో ఉండవా, మా మీదే ఎందుకు ఇంత ప్రతి వాళ్ళు అడుగుతారండి.